Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ డార్లింగ్ మూవీ చూసి రావటం జరిగింది మామ. అదే మన ప్రభాస్ గారి డార్లింగ్ కాదు, ప్రియదర్శి గారు అలాగే నభా నటాష్ గారు కలిసి నటించినటువంటి డార్లింగ్ మూవీ అయితే చూసి రావటం జరిగింది. హే, ఇంత తొందరగా ఒపీనియన్ ఎలా చెప్పేస్తున్నాను అన్న డౌట్ వచ్చింది కదా. ప్రీమియర్స్ వేశారు మామ, ప్రీమియర్స్ వేశారు కాబట్టి సినిమా చూసి వచ్చి రివ్యూ ఇస్తున్నాను అంతే. సరే, మూవీ ఎండ్ అయ్యేసరికి నాకు ఎలాంటి ఒపీనియన్ కలిగింది అంటారా? గ్రేట్ మూవీ అని చెప్పను గానీ, ఒక మంచి ఎంటర్‌టైనర్ అని అయితే చెప్పగలను. ఇన్ డెప్త్‌గా ఇంకొంచెం క్లియర్‌గా చెప్తాను గానీ, అంతకంటే ముందు ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఛానెల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కాస్త ఫ్యాక్ట్స్ ఛానెల్‌ని విజిట్ చేయండి. ఎవ్వరు విజిట్ చేయట్లేదు. మంచి మంచి ఫ్యాక్ట్ వీడియోస్ అన్నీ చేస్తున్నాను అందులోనే. కింద కామెంట్స్‌లో లింక్ ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి అది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, రాఘవ లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యి, పెళ్లి చేసుకొని, హనీమూన్ కింద పారిస్‌కి వెళ్ళాలి అనేది తన డ్రీమ్. అలాంటి టైంలోనే తనకి ఆనంది పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరికీ పెళ్లవుతుంది. ఆ తర్వాత లైఫ్ హ్యాపీగా ఉంటాది అని అనుకుంటే పేంట అవుద్ది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ మూవీ మీరు చూడాల్సిందే. యాక్చువల్లీ మనకి ట్రైలర్‌లోనే ఒక పాయింట్‌ని రివీల్ చేసేశారు. పాప లేడీ అపరిచితుడు అని, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది అని. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే పాయింట్‌ని తీసుకున్నారంటే పర్ఫార్మెన్స్ వైస్ చాలా అగ్రెసివ్‌గా ఉండాలి అండ్ టైమింగ్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఈ విషయంలో మాత్రం నభా నటాష్ గారు 100% ఇచ్చేశారు. ట్రైలర్ చూసినప్పుడు ఈవిడ ఇలాంటి క్యారెక్టర్‌ని హ్యాండిల్ చెయ్యగలరా అని అనుకున్నాను గానీ, మూవీ చూసిన తర్వాత మాత్రం బాగా సర్ప్రైజ్ అయ్యాను మామ. ఆవిడ స్క్రీన్ మీద కనిపిస్తున్నంత సేపు పర్ఫార్మెన్స్ వైజ్ ఇంప్రెస్ చేస్తూనే చాలా క్యూట్‌గా కూడా కనిపించారన్నమాట. మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక సాంగ్‌తో స్టార్ట్ అవుద్ది. సాంగ్ అయిన తర్వాత ప్రొసీడింగ్స్ అన్నీ ముందుకెళ్ళిపోతూ ఉంటాయి గానీ, ఫస్ట్ 30 మినిట్స్ మాత్రం ఎక్కడో కొడుతుంది సీనా అన్న ఫీలింగ్ అయితే గట్టిగా క్రియేట్ అయ్యింది. ఎందుకంటే వెళ్తున్న ప్రొసీడింగ్స్ అనేవి అంత ఫోర్స్‌డ్‌గా, చాలా రష్‌డ్‌గా ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. ఎంటర్‌టైనింగ్‌గా గానీ, ఎంగేజింగ్‌గా గానీ, ఎమోషనల్‌గా కూడా అంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే కనిపించదన్నమాట. కానీ ఫస్ట్ 30 మినిట్స్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్రొసీడింగ్స్ అనేవి పర్లేదు బాగానే ఉన్నాయే అన్న ఫీలింగ్‌నయితే క్రియేట్ చేస్తాయన్నమాట. అలా ఒక మంచి ట్విస్ట్‌తోని ఇంటర్వెల్ బ్లాక్ అనేది పడుద్ది. టైటిల్ పడక ముందు వరకు అంటే ఆ ఫస్ట్ 20-30 మినిట్స్ ప్రొసీడింగ్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండకపోవడం అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, తర్వాత ప్రొసీడింగ్స్ కొంచెం బెటర్‌గా ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ అనేది ఓకే, పర్లేదు బానే ఉంది అన్న ఫీల్ అయితే క్రియేట్ అవుద్ది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకవైపు ఎమోషన్, ఇంకోవైపు కామెడీ రెండిటిని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ మనకి సినిమానైతే తీసుకెళ్తూ ఉంటారు. అక్కడక్కడ కొంచెం అటు ఇటుగా అనిపించినా సరే, మోస్ట్‌లీ బోరింగ్‌గా అయితే ప్రొసీడింగ్స్ ఉండవు. కొంచెం బానే ఉంటాయన్నమాట. అయితే ప్రీ క్లైమాక్స్‌లోని మనకొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ట్విస్ట్ బావున్నది. కానీ, ఆ ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత జనరేట్ అవ్వాల్సిన ఎమోషన్ అనేది నాకెందుకో అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే అనిపించలేదు. యాక్చువల్లీ క్యారెక్టర్‌లో ఉండే ప్రాబ్లమ్‌ని మనకి చూపిస్తూ, ఆ ఎమోషన్‌ని మనకి హిట్ అయ్యేలాగా ఇంకొంచెం బెటర్‌గా ప్రెజెంట్ చేసుండొచ్చనైతే అనిపించింది. అంటే ట్విస్ట్ అనేది రివీల్ అయిన తర్వాత ఒక కన్వర్జేషన్ ఉంటుంది. అక్కడ ఎమోషన్ కూడా బానే ఉంది. కానీ, ఈ ట్విస్ట్ రివీల్ చేసినప్పుడు మాత్రం ఇంకొంచెం బెటర్‌గా అది ప్రెజెంట్ చేసుండొచ్చేమో అని అనిపించింది. సెకండ్ హాఫ్‌లోని నాకు బాగా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించిన సీక్వెన్స్ ఏంటంటే, షాపింగ్ మాల్‌లో సీన్ ఉంటదన్నమాట. అదైతే హిలేరియస్ ఉంది. బట్ ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిన సీక్వెన్స్ ఏంటంటే, రఘుబాబు గారితోని ఒక సీన్ ఉంటది సెకండ్ హాఫ్‌లో అన్నమాట. ఆ సీన్‌ని స్క్రీన్ మీద చాలా బాగా ప్రెజెంట్ చేశారు అండ్ ఎమోషన్ కూడా బాగా రీచ్ అయ్యింది. కానీ మూవీ మొత్తంలోని నేనెక్కడైనా డిసప్పాయింట్ అయ్యానంటే, సాంగ్స్ ఎందుకో అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు మామ. మంచి క్యాచీ సాంగ్ ఏదైనా పడుండుంటే బావుండును. సాంగ్స్ విషయం పక్కన పెట్టేస్తే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం మూవీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. మోస్ట్‌లీ సాంగ్సే అక్కడే బాగా దెబ్బైపోయింది సినిమాకి. ఇంకా పెర్ఫార్మన్సెస్ వైస్ చూసుకుంటే, నభా నటేష్ గారికి యాక్సిడెంట్ అయ్యి రికవర్ అయిన తర్వాత తీసినటువంటి ఫస్ట్ మూవీ ఇది. ఆవిడ పెర్ఫార్మన్స్ వైస్ మాత్రం అన్‌డౌటబుల్లీ ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు ఈ మూవీకి. ఆ టైమింగ్ గాని, ఆ ఎక్స్‌ప్రెషన్స్ గాని ప్రతి సీన్‌లో కూడా ప్రాణం పెట్టి పెర్ఫార్మ్ చేశారనిపించింది. ఫ్యూచర్‌లోని ఎలాంటి ప్రాజెక్ట్స్‌లోని, ఎలాంటి రోల్స్‌తో వస్తారో ఏంటో నాకు తెలీదు గానీ, దిస్ ఈజ్ హర్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. నన్నడిగితే ఆవిడ పెర్ఫార్మన్స్ కోసమైనా ఈ సినిమా ఈజీగా ఒకసారి చూసేయొచ్చు. ఇంకా ప్రియదర్శి గారైతే కామెడీ విషయంలో ఆయన టైమింగ్ పర్ఫెక్ట్‌గా ఉంది. కానీ, ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం ఇరగదీసేశారు మామ. పర్టిక్యులర్‌గా ఎమోషనల్ సీన్స్‌లో ప్రియదర్శి గారి పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత ఈయనకి గాని ఒక మంచి సోల్‌ఫుల్ రోల్ ఏదైనా పడితే దుమ్ము దులిపేస్తారన్న నమ్మకం అయితే క్రియేట్ అయ్యింది.
సో, ఫైనల్‌గా క్లియర్‌గా చెప్పాలంటే ఫస్ట్ 20-30 మినిట్స్ ఆ తర్వాత అక్కడక్కడొచ్చే కొన్ని ల్యాగ్‌లయ్యి పక్కన పెడితే మూవీ మొత్తం ఎంటర్‌టైనింగ్‌గా అయితే వెళ్ళిపోతుంది. మోస్ట్‌లీ బోర్ కొట్టించకుండానే మనకి స్క్రీన్ మీద ఈ మూవీని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. పెర్ఫార్మన్స్ వైస్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఇద్దరికిద్దరు ఇరగదీసి పడేశారు. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ఎంటర్‌టైనర్ చూడాలి అని అనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మన 'న్యూస్ 3 పీపుల్' వెర్షన్‌లో చెప్పాలంటే ఈ సినిమాకి మనం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం. బట్ నాకెక్కడైనా డౌట్ కొడుతుందంటే కామెడీ మూవీస్ విషయంలో ఈ మధ్య ఆడియన్స్ రియాక్షన్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉన్నదన్నమాట. అందుకే నాకర్థం కావట్లేదు ఈ విషయంలోని. ఆల్రెడీ మూవీ చూసేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఒకసారి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి చూద్దాం. ఇంతటితో మరి వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.